నమస్తే, అగ్రి తెలుగుకు స్వాగతం. ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గొల్లపల్లి గ్రామానికి అయితే రావడం జరిగింది. పాటిల్ వంశీకృష్ణ గారు దాదాపు 10 ఎకరాల్లో 4 సంవత్సరాలుగా వెదురు అయితే సాగు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఎందుకు వెదురుని ఎంచుకోవడం జరిగింది, దానికి గల కారణాలు, అలాగే యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్ గురించి ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. వంశీకృష్ణ గారు, మీరు ప్రత్యేకంగా వెదురుని ఎందుకు సాగు చేయడం ఎంచుకున్నారు? ఫస్ట్ బళ్ళారిలో నేను జాబ్ చేసేవాడిని. వచ్చాక కరోనా స్టార్ట్ అయినప్పుడు వచ్చాక ఏదో ఒకటి చేయాలా, ల్యాండ్స్ ఉన్నాయి, డెవలప్ చేద్దామని అన్ని వెరైటీస్ ట్రై చేసాము. ఎంత పొలం ఉంది సార్ మీకు? పొలం వచ్చేసి ఒక 60 acres వరకు ఉంది. 60 acresలో ఇది బిట్ వచ్చేసి 24 acres. ఓకే, మీరు ఇది వరకు బళ్ళారిలో జాబ్ చేస్తున్నామని చెప్పేవాళ్ళు. అవును. కరోనా తర్వాత ఇటు రావడం జరిగిందని చెప్పారు. అవును. ఒక ఎంప్లాయీకి ఇక్కడికి ఎట్లా తేడా మీరు గమనించడం జరిగింది? చాలా డిఫరెన్స్ ఉంది సార్. ఏది మీకు మనశ్శాంతిగా ఉంది? ఆబ్వియస్లీ అగ్రికల్చర్ అంతా మనశ్శాంతి అంతా ఉంటుంది, దాంట్లో క్వశ్చనే లేదు. ఎంప్లాయీనే, హెచ్ఆర్ ఉంటే అక్కడ రిక్రూట్మెంట్ అన్ని ప్రాసెస్ అంతా జర్నలిస్ట్ జరుగుతూ ఉండింది. వన్స్ ఇక్కడ వచ్చాక ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మనము ఏదో ఒకటి ల్యాండ్స్ ఉన్నాయి, కొద్దిగా పంట లేదు, వాటర్ కూడా తక్కువ ఉంది అంటే అన్నీ స్టార్ట్ చేసాము. డ్రాగన్ కానీ ఇంకా డ్రాగన్ కూడా స్టార్ట్ చేస్తారా? కాదు, ప్రాజెక్ట్ చేసే దాంట్లో స్టార్ట్ చేసాము. రీసెర్చ్ R&D చేసి చూసాము. అన్నీ వయబుల్ ఉన్నాయి, పెరిగేదానికంతా ఉన్నాయి. బట్ సస్టైనబిలిటీ చాలా ఎండ్ ప్రోడక్ట్ వచ్చే లోపలికి ఇది అయింది. అదే టైంలో బ్యాంబూ మిషన్ అని చేశారు గవర్నమెంట్ కూడా. ఆ ప్రాజెక్ట్స్ అన్నీ చూసుకుంటూ పోతే ఇది ఎవర్ గ్రీన్ అని అనిపించింది. ఎలా పచ్చగా ఉంటుందో గ్రీనరీ ప్రాజెక్ట్ కూడా ఎవర్ గ్రీన్ అనిపించింది. ఎందుకంటే బయోమాస్కి వాడుతున్నారు. మేజర్గా కోల్ డిఫిషియెంట్ అవుతా ఉంది. బయోమాస్ అంటే మనకి ఫ్యూయల్గా, అంటే ఇంధనంగా పిల్లెట్స్గా వాడతారు. బయోమాస్ అంటే కోల్కి, బొగ్గుకి ఆల్టర్నేటివ్గా వాడుకుంటున్నాము. ఇది వాడుకోవచ్చు. మనకు చాలా రకాల మొక్కలు ఉన్నాయి బొగ్గు కోసం. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి? దాంట్లో క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి సార్. మిగతా వాటితో కంపేర్ చేస్తే బ్యాంబూలో ఈవెన్ కోల్ కూడా అంటే క్యాలరీస్ చూసుకుంటే అంటే మనకు సహజంగా దొరికే బొగ్గు కంటే ఇది మంచిదండి. ఎగ్జాక్ట్. క్యాలరీస్ పరంగా ఇది హైయెస్ట్ క్యాలరీస్ ఉంటుంది. ఈవెన్ రెసిడ్యూ అంటే మిగిలిపోయిండేది వేస్ట్ కూడా తక్కువ ఉంటుంది. వ్యర్థాలు వేస్టేజ్ వచ్చేది కూడా తక్కువ వస్తుంది. కోల్కి కంపేర్ చేసుకుంటే కూడా అది చాలా పొల్యూటెడ్గా ఉంటుంది. సో భవిష్యత్తులో దీనికి ఉన్న అంటే డిమాండ్ను మీరు పరిశీలించి వెదురు సాగు అయితే చేపట్టడం జరిగింది. ప్రస్తుతం ఎన్ని ఎకరాల్లో సాగులో ఉంది సార్? ఇప్పుడు 10 ఎకరాల్లో ఉంది. దాంట్లో 3 ఎకరాలు వెళ్ళి ఫ్లవరింగ్ వచ్చేసి బల్కో అనే వెరైటీ ఫ్లవరింగ్ వచ్చింది. దానికి ఆల్టర్నేటివ్గా డెండకలమస్ స్ట్రిక్టస్ అని వేస్తున్నాము. టుల్డా కూడా ట్రై చేస్తున్నాము. అది నర్సరీ మోడ్లో ఉంది. ఇంకా మరి ఏదైనా కానీ కొత్త పంటకు వెళ్ళే ముందు మన ప్రాంతానికి ఏవి అనువుగా ఉంటాయి, ఏదైతే మంచి దిగుబడిని ఇస్తాయి, ఇట్లా మీరు ఎట్లా తెలుసుకోగలిగారు? వెదర్ అంటూ ఎక్కడ గడ్డి మొలుస్తుందో అక్కడికి వెదరు వస్తుంది అని చెప్పారు. దానికి అది రూల్డ్ అవుట్ అయింది. ఎక్కడైనా వెలుస్తుంది. ఇంకోసం సౌల్నాళ్ళలో కూడా వస్తుంది. ఏమంటే కొద్దిగా ఒక 2-3 years లేట్ అవ్వచ్చు. ఇక్కడ వచ్చేది ఇది ఫర్టైల్ అయినా చాలా బాగుంది, తొందరగా వచ్చింది. ఈవెన్ 3rd yearకే క్రాప్ వచ్చేసింది. చౌడ్ నేలలో కూడా వస్తుందంటారా? డెఫినెట్గా. ఈవెన్ ఈ సిగ్నల్లో కూడా వస్తుంది. టైం పడుతుంది చాలా వరకు, కొద్దిగా స్లో అవుతుంది. రావడం అయితే గ్యారెంటీ వస్తుంది. సో ఎవరికైనా కానీ ఇట్లా బంజరు భూములు అంటే పనికిరాని భూములు ఉంటే నిరభ్యంతరంగా సాగుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ వచ్చేసి మేము ప్రాజెక్ట్లో చేసేటప్పుడు ఇది బయోమాస్కి బల్కోవా బాగుంటుందని మేము సెలెక్ట్ చేసుకున్నాము. అయినాక మనకు సెల్లర్ ఆయన మొక్కలు ఇచ్చే ఆయన చెప్పాడు, ఒక్క వెరైటీ వద్దు సార్, ఇంకొక వెరైటీ వెళ్ళండి అని చెప్పేసి ఐడియా ఇచ్చారు. అప్పుడు న్యూటన్స్ వెళ్ళండి అని చెప్పారు. న్యూటన్స్ ఏమో అవుతుందంటే అది అగరబత్తికి వాడుకోవచ్చు ఆల్టర్నేటివ్గా. ఇది అగరబత్తికి వాడుకోవచ్చు. డిస్టెన్స్ తక్కువ ఉంటుంది, డిస్టెన్స్ ఉన్న హార్డ్ ఉంటుంది బల్కోవా. న్యూటన్స్ వచ్చేసి స్మూత్ ఉంటుంది. డిస్టెన్స్ 1 feet పైన 2 feet పైన వస్తుంది. దాని నుంచి అగరబత్తికి అయితే అది బాగుంటుందని వెళ్ళాము. ఈవెన్ టుల్డా మాత్రం అగరబత్తికే వాడుతున్నారు చాలా వరకు. అది అగరబత్తి పర్పస్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మన పొలంలో బల్కోవా, న్యూటన్స్, స్టిక్టస్, టుల్డా ఇప్పుడు ఇంకా నర్సరీ మోడ్లో ఉంది.
4 రకాలు అయితే ప్రస్తుతం సాగులో ఉంది. ఇప్పుడు ఈ 4 రకాల్లో ఏది అనువుగా ఉంది? ఇప్పుడు బల్కో వచ్చేసి ఫెయిల్యూర్ అయింది. టుల్డా నాకు ఇంకా ఐడియా లేదు, ఇప్పుడు నర్సరీ మోడ్లో ఉంది. స్టిక్టస్ బాగుంది, న్యూటన్స్ బాగుంది. ఇవి 2 వెరైటీలు అయితే బాగుంది. లోకల్ వెరైటీ పెంచవచ్చు, దానికి ముళ్ళు ఎక్కువ ఉంటాయి. ఇట్లా దగ్గర ముళ్ళు వచ్చేస్తాయి. ఆ ముళ్ళు వచ్చిందంటే తీసేదానికి కష్టము, అన్నిటికీ ప్రాబ్లము. అండ్ లోపల ఇది ఫుల్ క్లమ్సీ అయిపోతుంది, గుబురు అయిపోయి పాములు అవన్నీ చేరుకుంటాయి. వీటిలో అంత చేరుకోవు, ఎందుకంటే కటింగ్ అయిపోతూ ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంతవరకు నేను ఈ తోటకి వచ్చినప్పుడు పాములు అనేది చూడలేదు. మోరోవర్ మాకు ఒక అడ్వాంటేజ్ ఉంది, పికాక్స్ ఉన్నాయి, నెమిలి అంటారు, పాములు ఉండవు, అదొక అడ్వాంటేజ్ ఉంది. బట్ ఎక్కడో ఒక దగ్గర ఉండాల్సింది, అవి కూడా కనపడడం లేదు. పాములు, చిన్న పురుగులు కానీ ఏవో ఒకటి చిన్న పురుగులు కనపడుతుంటాయి. ప్రకృతి అన్నాక అన్నీ వస్తాయి. ఎస్. వంశీకృష్ణ గారు, ఇప్పుడు ప్రత్యేకంగా మీరు 4 రకాలు అయితే చెప్పడం జరిగింది. ఇందులో మీకు ఏవి అనువుగా అనిపించాయి? మన ఆంధ్రలో గ్రూప్స్ ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్స్ చాలా ఉన్నాయి. అందరూ వేస్తుండేది టుల్డాకి వెళ్తున్నారు. మనం కూడా దానికే టుల్డా అనే వెరైటీకి వెళ్ళామంటే ఇండస్ట్రీస్ కూడా టుల్డాకే ఎక్కువ పడతాయి కదా, మనకి ఎండ్ ప్రోడక్ట్ మార్కెటింగ్ ప్రాబ్లం కూడా తగ్గొచ్చు. దట్స్ వై అందరు రైతులకి ఏమంటే బెస్ట్ టుల్డాకి వెళ్తే బాగుంటుంది. న్యూటన్స్కి వెళ్ళొచ్చు, టుల్డా లాగే న్యూటన్స్ కూడా ఉంటుంది. స్టిక్టస్ ఇంకా అవి చూడాలి. తర్వాత బల్కో మాత్రము మనకి ఇక్కడ సెట్ కాలేదు. హ్యూమిడిటీ అంటే తేమ అంశం అది చాలా తక్కువ ఉంటుంది, దానికే సస్టైన్ అవ్వదు అని చెప్తున్నారు ఈ ఏరియాలో. వంశీకృష్ణ గారు, మరి ఈ 4 రకాలలో మనకు ఏది అనువుగా ఉంటుంది? అనువు కాని రకాలు ఏంటి? అనువు కాని రకాలు బల్కోవా. ఎందుకంటారు? ఎందుకంటే ఇది ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఫ్లవరింగ్ అంటే మామూలుగా ఫ్లవరింగ్ అంటే డెత్ ఆఫ్ ది ప్లాంట్, అంటే చనిపోతుంది ప్లాంట్, మొక్క చనిపోయే దశలో ఫ్లవరింగ్ వస్తుంది. ఆ ఫ్లవర్లో విత్తనాలు ఉండదు, జొళ్ళు ఉంటుంది. ఎందుకంటే స్ట్రెస్ ఫ్లవరింగ్ అంటారు. ఆ స్ట్రెస్ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది వేస్ట్, మొక్కను చనిపోతుంది. వాతావరణం అనువుగా లేకపోవడం వల్ల స్ట్రెస్ ఫ్లవర్ అనేది వస్తుంది, చెట్టు చనిపోతుంది. అక్కడ విత్తనాలు ఇస్తే మనకి వేరే దగ్గర వేసుకునే ఉంటుంది కదా, అది కూడా ఉండదు. టోటల్గా వేరే రీప్లాంటేషన్ చేసుకోవాల్సింది. సో బల్కోనా వెరైటీ మనకి అనుకూలంగా ఉండదు. టుల్డోనా, న్యూటన్స్, దెండకాలం స్టిక్టస్, ఈ 3 వెరైటీలు ఇప్పుడు నేను ట్రై చేసినది. వేరే వెరైటీస్ ఇంకా ట్రై చేయలేదు. మీరేమన్నా చేస్తారంటే ట్రై చేసుకోవచ్చు, అది మీకు వదిలిండేది. సరే వంశీకృష్ణ గారు, ఇప్పుడు నాటే ముందు ఎలా ప్లాన్ చేసుకున్నారంటే వీటికి ప్రత్యేకంగా ఏమన్నా అంటే ఈ దున్నకం కానీ ఏదైనా చేశారా, లేకపోతే ఎట్లా? నార్మల్ ప్లాంటేషన్ ఏముందో అది చేసాము. అండ్ ప్రత్యేకంగా దుక్కులు ఏమన్నా సపరేట్గా అవసరం అవుతాయా? ఏది అవసరం కాదు. జనరల్గా ప్లవ్ ఉంటుంది కదా, ప్లవ్ ప్రకారంగా ఒక రో వేసేసుకొని ఆ దాంట్లో పెట్టేసుకోకపోతే చాలు, అంతే. దానికి ఏమీ అవసరం లేదు. సాలుకి మొక్కకి ఎంత గ్యాప్ ఉంటే బాగుంటుంది? ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క రకంగా పెట్టాల్సింది ఈ బ్యాంబూ దాంట్లో. ఎందుకంటే ఈ దానికి 5x5 పెట్టాను నేను డిస్టెన్స్ బల్కోవాకి పెట్టాను. అది మొక్కలు తక్కువ వస్తాయి, ఆల్మోస్ట్ ఆల్ సస్టైన్ అయిపోతుంది. కొంతమంది వేరే అవుట్లకి 8 feet నుంచి 10 feet పెట్టుకునేది బెటర్ అనిపిస్తుంది. అండ్ ఈ డిస్టెన్స్ వచ్చేసి రో డిస్టెన్స్ అంటే మధ్యలో సాగు చేసుకునేదానికి 12 అడుగులు పెడితే బాగుంటుంది. 10 అడుగులు పెడతారు, అంటే పగలడానికి 12 అడుగులు పెట్టుకుంటే, ఒక 2 అడుగులు రోడ్డుకి వచ్చిందంటే కూడా ట్రాక్టర్ కానీ లారీ కానీ పోయొచ్చేదానికి ఈజీగా ఉంటుంది, తీసుకొని వచ్చేదానికి బాగుంటుంది. మరి మీరు మొక్కలు ఎక్కడి నుంచి తెప్పించారు సార్? నేను వచ్చేసి వసూల్లో తెప్పించాను స్టార్టింగ్లో. తర్వాత కొద్ది కాస్ట్ ఎక్కువైపోయింది అనేసి బ్యాంబూ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి నేను సీడ్సే తీసుకుంటున్నాను. ఎక్కడి నుంచి? అది ఎక్కడ? బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో ఉంది, అస్సాంలో ఉంది. అట్లా బెంగళూరు వాళ్ళు అస్సాం కాంటాక్ట్ చేసుకొని అక్కడ నుంచి తెప్పిస్తారు సీడ్స్, డైరెక్ట్ మనకు వచ్చేస్తాయి. అవి ధర ఎట్లా ఉంది సార్? ధర వచ్చేసి 3000 నుంచి 6000 వరకు ఉన్నాయి. ఇది వచ్చేసి ఒక్కొక్క ముక్క కాదు, విత్తనాలు కేజీకి, 1 కేజీకి. ఇక్కడ ధరలు వచ్చేసి 40 రూపాయలు. వంశీకృష్ణ గారు, మనకి వీటిని మొక్కల రూపంలో దొరుకుతాయా, లేకపోతే ఎట్లా నారు ఉంటుందా, లేకపోతే విత్తనాల రూపంలో మనం వీటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మీకు ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. నారు పోసి మనమే చేసుకుంటామంటే అదిను చేసుకోవచ్చు. ఆ సీడ్స్ వచ్చేసి బ్యాంబూ సొసైటీ ఆఫ్ ఇండియాలో దొరుకుతాయి. సీడ్స్ ఈవెన్ ఆన్లైన్లో దొరుకుతాయి. కొన్ని వెరైటీస్ దొరుకుతాయి, కొన్ని కాస్ట్లీ ఉన్నాయి, కొద్దిగా అవన్నీ. సెకండ్ వచ్చి సాప్లింగ్స్ అంటాం.
అది చిన్నగా దొరుకుతాయి, అవి సస్టైన్ అవ్వదు, ల్యాండ్కి ఒకేసారి వేసేస్తే సస్టైన్ కాదు. సెకండ్ వచ్చేసి కొద్దిగా సాప్లింగ్స్, సీడ్లింగ్స్ వచ్చేసి రాదు. సాప్లింగ్స్ వచ్చేసి 1 ఫీట్ ఉంటుంది, అది వేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది, పెద్దవి saplings. ఇంకా మీకు 1 ఇయర్ అవన్నీ చెప్తారు. చాలా వరకు 2 ఇయర్స్ పెంచి మేము ఇస్తామని అన్నారు. అది మీ పైన డిసిషన్ బెటర్. ఎందుకంటే ఒక 6 మంత్స్ ల్యాండ్లో పెట్టాక వేర్లు విసిరించేదానికి 6 మంత్స్ అదే మొక్కనే తీసుకుంటుంది. దానికే 1 ఫీట్ 2 ఫీట్ 3 ఫీట్ ఆ రేంజ్లో ఉండేవి పెట్టేసేయండి, సస్టైన్ అయిపోతుంది. అవి మొక్కలు అయితే ఎంత పడతాయి సార్ మనకి? అది 30 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి. వెరైటీని వెరైటీ పైన ఈవెన్ 100 రూపీస్ 200 రూపీస్ వరకు పోతుంటాయి. 2 ఇయర్స్ 3 ఇయర్స్ అని చెప్తారు కదా, అవన్నీ కాస్ట్ ఎక్కువ వయసు పెరిగే కొద్దీ పోతాయి. అవి విత్తనాలు అయితే 3000కి 1 కేజీ వచ్చేస్తాయి. మరి 1 కేజీ విత్తనాలు మనకు ఎన్ని మొక్కలు అయితే తీసుకోవచ్చు? 1 కేజీ విత్తనాలు వచ్చేసి ఆ దాంట్లో కూడా వెరైటీస్ వస్తాయి. స్టిక్టర్స్కి చాలా సీడ్స్ వస్తాయి, టుల్డాకి కొద్దిగా తక్కువ వస్తాయి. 2 ఎకరాల వరకు సాగు చేసుకోవచ్చు, 2 నుంచి 3 వరకు టుల్డా అయితే. అదే ఇది 5 ఎకరాల వరకు పోతాయి స్టిక్టర్స్ అయితే. న్యూటన్ అయితే సార్? న్యూటన్స్ ఇత్తనాలు రావండి, ఇక్కడ లేవు మన సైడ్ ఇత్తనాలు ఎక్కడ. మరి మీరు ఎక్కడి నుంచి తెప్పించారు? సాప్లింగ్సే తీసుకున్నాను, వసూరులోనే తీసుకున్నాను. గౌతమ్ అని ఆయన మనకి సప్లై చేశారు. ఒకసారి మనము మొక్క నాటితే దాని జీవితకాలం ఎంత, అంటే ఎన్నేళ్ళ వరకు మనం పెంచుకోవచ్చు? నార్మల్గా మినిమం అన్నా కూడా 30 నుంచి 40 ఏండ్లు వస్తాయి. వెరైటీస్ పైన పోతాయి. టుల్డా కానీ స్టిక్టర్స్ కానీ ఇవన్నీ 40 ఏండ్ల వరకు వస్తాయి. ఈ బల్కో వచ్చేసి 100 ఇయర్స్ అని చెప్తారు, 100 ఇయర్స్ పైన వస్తాయి అంటారు. బట్ మనకి సెట్ కాదు, దానికే వదిలేస్తాము. 40 ఇయర్స్ అంతా గ్యారంటీ. అండ్ మొక్క హైట్ ఒకటి అందరికీ డౌట్ ఉంటుంది, అది వచ్చేసి 40 ఫీట్ మినిమం వెళ్తాయండి, 30 నుంచి 40 ఫీట్. ఏమంటే టైం పడుతుంది. నార్మల్గా 3 ఇయర్స్ అవుతూనే వచ్చేస్తాయని అనుకుంటారు అందరూ, క్రాప్ వచ్చేస్తుందని. 3 ఇయర్స్ తర్వాత మొక్కలు చిన్నవి ఉంటాయి, రైతులకి ఇవ్వచ్చు. టమాటో పెట్టుకునే వాళ్ళకి స్టాకింగ్స్కి పెట్టుకోవచ్చు. కట్టెలు ఇవి పెద్ద బాంబులు, ఇవి వచ్చేసి ఒక 30 ఫీట్ వరకు పోయినాయి. ఇంకా 5th ఇయర్ తర్వాత మనకి ఒక స్టెబిలైజేషన్ అని వస్తుంది. ఇప్పుడే మనం అందరూ చెప్పేది 3rd ఇయర్ తర్వాత అనుకునేస్తారు, అది రాంగ్ కాన్సెప్షన్ ఉంది అందరికీ. నేను అలాగే అనుకున్నాను. అయితే వంశీకృష్ణ గారు, మనము ఈ వెదురు నాటిన తర్వాత 3వ సంవత్సరం నుంచి దిగుబడులు ప్రారంభమవుతాయి. అవును, అంటే నామమాత్రంగా. అవును, 4వ సంవత్సరం 5వ సంవత్సరం నుంచి ఎక్కువ తీసుకోవచ్చు. ఎస్, తర్వాత 7th ఇయర్ నుంచి స్టేబుల్గా ఉంటుంది. 3rd ఇయర్గా వస్తాయి, చిన్న మొక్కలు వస్తాయి. చిన్న మొక్కలు రైతులు తీసుకుపోతారు స్టాకింగ్స్కి, టమోటో మొక్కలకి. కొద్దిగా పెద్దగా అయినాక వీళ్ళు బీరకాయ అట్లా వాళ్ళు పెడుతుంటారు కదా, వాళ్ళకి తీసుకుపోతారు. తర్వాత మార్కెట్కి ఇవ్వాల్సిందే. బయట మార్కెట్ ఇంకా అనుకూలంగా మనకి కనపడడం లేదు. అవునండి, అంతే. మనకి ఇప్పుడు ఫస్ట్ టైం మన ప్రాంతానికి ఇది ఫస్ట్ టైం. దానికోసము చూడాలి అది ఎక్కడ వస్తుంది. ఇక వంశీకృష్ణ గారు, నాటిన తర్వాత ఏ పంటలకైనా సరే యాజమాన్య పద్ధతులు కంపల్సరీగా చేపట్టాల్సి ఉంటుంది. అవును. దీంట్లో ఎటువంటి యాజమాన్య పద్ధతులు మీరు చేపట్టడం జరిగింది? అంటే దీనికి ప్రత్యేకంగా మొక్కలు బాగా రావడానికి ఎటువంటి చర్యలు అయితే తీసుకున్నారు? మొక్కలు ఎస్పెషల్లీ ఈ బ్యాంబూకి మనము వేరే ఏమీ చేయలేదు, దేవుడు ఒకటే చేస్తున్నాడు. డైరెక్ట్ వర్షం పడినప్పుడు, నైట్రోజన్ పైన నుంచి వచ్చినప్పుడు డైరెక్ట్గా అది పడినప్పుడు మొక్కలు ఆల్మోస్ట్ 3-4 రైజమ్స్ కొత్త కనపడతాయి. నేను ఒక్క ఎరువు వేయలేదు, ఇది చేయలేదు. రైజమ్స్ పిలకలు వర్షం మాత్రం, అది థండర్ అండ్ లైట్నింగ్ అంటారు కదా, ఉరుములు మించులు అంటుంటారు, అంటే ఏరియాని బట్టి మారుతుంటుంది. అవి వచ్చినప్పుడు మాత్రము 3 నుంచి 4 వరకు ఒక్కొక్క కొత్త పిలకలు వస్తున్నాయి. ఇవన్నీ రీసెంట్గా వచ్చినాయి చూడండి, 1, 2, 3, ఇక్కడ ఒకటి ఉంది 4, ఇది కూడా కొత్తదే 5, అక్కడ ఒకటి 6. ఇవన్నీ రీసెంట్గా వర్షాలు వచ్చినాయి. వర్షాలు వచ్చినప్పుడు ఎక్కువ వస్తాయి. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఫుల్ ఫాస్ట్గా పెరిగేసి అరౌండ్ 30, ఇది ఇప్పుడు వచ్చేది ఇది 40 ఫీట్ వరకు పోతుంది చూడండి. ఇది అది బాగుంది చూడండి, అది కూడా బాగుపోతుంది. చాలా స్ట్రాంగ్గా వస్తుంది. సైడ్ కొమ్మలు రావు, ఇప్పుడు రావు. ఒక్కసారి 40 ఫీట్ రీచ్ అయ్యాక సైడ్ కొమ్మలు స్టార్ట్ అవుతాయి. కింద రావు, పైపక్క వస్తాయి. ఫస్ట్ చిన్న ఉన్నప్పుడు కిందే వస్తాయి, పెద్దవయ్యాక ఇంత లావు అయిపోయి పెరిగేటప్పటికి
అక్కడికి కింద పక్కంతా ప్లెయిన్గా ఉంటాయి, పైన పరుచుకుంటాయి, బ్రాంచెస్ స్టార్ట్ అవుతాయి. ఇప్పటి వరకు ఏమి ఎరువు ఎంతో వేయలేదు నేను. మరి మిగతా టైంలో దీనికి నీటి యాజమాన్యం డ్రిప్ వేస్తారా, ఎట్లా చేస్తుంది? ఇప్పటి వరకు డ్రిప్ చాలా పనిచేసింది. 3 years అయిపోయాక కొద్దిగా డిఫికల్ట్ అయింది, ఎందుకంటే కొయ్యలు వచ్చేసి ఆ డ్రిప్ని ప్రెస్ చేసేస్తున్నాయి. దానికి సెపరేట్గా రెయిన్ పైప్ వేసుకున్నాను సెంటర్ ఇన్ బిట్వీన్ 5 feet స్ప్రింకర్స్ మాదిరిగా. అది కూడా మూసుకోపోతుంది, బట్ వాటర్ అంతా ఇస్తుంది, కింద పడుతున్నాయి. బెస్ట్ అంటే కెనాల్ సిస్టమ్ బెస్ట్. ఇంకా వంశీకృష్ణ గారు ఎన్ని మొక్కలు అయితే పెట్టడం జరిగింది? నా సిస్టమ్ అంటే జోడీసాల్ అంటారు ఇక్కడ. జోడీసాల్ ప్రకారంగా జంటసాలు ప్రకారంగా పోవాలంటే 1000 మొక్కల వరకు పోతాయి ఎకరాకి. అది లేదు జంటసాలు లేదు సింగల్ పెట్టుకుంటానంటే 800. ఇంకా లేదు కొద్దిగా డిస్టెన్స్ ఎక్కువ పెడతాను, 5x5 కాకుండా ఇంకా కొద్దిగా డిస్టెన్స్ దూరం పెడతాను అంటే 650 వరకు పోతాయి, 650 వరకు పోతాయి మొక్కలు. 650 వరకు 600. ఏ అంటే మెజర్మెంట్లు అయితే మనకు అనుకూలంగా ఉంటుంది, దిగుబడి పరంగా కానీ మెయింటెనెన్స్ పరంగా కానీ? ఇప్పుడు నాకు ఇది అనుకూలంగా ఉంది. ఆ రైతుకి పెట్టాలనే రైతుకి వాళ్ళకి ఎలాగ ఉంటుందో వాళ్ళు చూసి పెట్టుకోవాలి. ఇదే కరెక్ట్ సిస్టమ్ అని బ్యాంబూలో లేదు. ప్రతి ఒక్కటి వాళ్ళకి తోచింది ఆ ల్యాండ్కి ఎట్లా సరిపోతుందో ఆ ప్రకారంగా పెట్టుకోకపోయేది బెటర్ అని చెప్తాను. ఇక పంటల తర్వాత చీడపీడలు సర్వసాధారణం. అవును. మరి దీని విషయానికి వస్తే వెదురుకి ఎటువంటి చీడపీడలు వస్తాయి? ఏది లేదు, ఇంతవరకు నేను ఒక్కటి కూడా చూడలేదు. వచ్చినా కూడా ఏదో పురుగు వస్తుంది, కూర్చుంటుంది. ఎండాకాలం మాత్రం వస్తుంది, షెల్టర్ తీసుకున్నాక కూర్చుంటుంది, వెళ్ళిపోతుంది. ఏది ప్రాబ్లం అంతా లేదు. ఎటువంటి చీడపీడలు అయితే పెస్టిసైడ్స్ కొట్టేది అవసరం లేదు, ఏమీ లేదు. మరి దీని మార్కెట్ అంతా వెదురు బొంగు అంటాం. అవును. దీనికి అంటే నష్టపరిచేటివి అయితే ఎటువంటివి లేవు, అంటే హోల్స్ వేయడం కానీ ఇలాంటివి అయితే వేసే పురుగులు కానీ ఏమీ లేవు. జీరో మెయింటెనెన్స్. ఓన్లీ వాటరింగ్ ఈజ్ ఓన్లీ ఒక కంపల్సరీ అన్ని ప్లాంట్స్కి ఇవ్వాలి. ఏప్రిల్లో కొద్దిగా ఎక్కువ వేయాల్సింది, మార్చ్ ఏప్రిల్లో ఎండలు ఎక్కువ ఉంటాయి కదా, వాటరింగ్ ఎక్కువ చేయాలి. వేరే టైంలో అవసరమే లేదు, వర్షాకాలం వాటరింగ్ కూడా చేసేలేదు. ఇది చాలా మంచి విషయం అండి, ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే ఈ తోటని, ఈ పొలాన్ని ఇక్కడ సహజ పద్ధతిలో మొక్కలు పెరుగుతున్నాయి. అవును. అది ఎందుకంటే ఆకులు రాలాయి, లేయర్ మాదిరి ఫామ్ అయ్యాయి, మల్చింగ్ అవుతా ఉంది. అంతా సహజ సిద్ధంగా జరిగిపోతుంది, అంటే ఒక అడవి ఉన్నట్టు ఉంది. అవును. సో నీళ్ళు ఒకటి ఇస్తే దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంటుంది. చాలా మంచి విషయం చెప్పారు. ఎటువంటి యాజమాన్య పద్ధతులు దీనికి అవసరం లేదు, ఎటువంటి స్ప్రేయింగ్స్ అవసరం లేదు. ఇది చాలా చాలా సంతోషించదగ్గ విషయము. ముఖ్యంగా బంజరు భూములు అంటే పనికిరాని భూములు ఉన్న వాళ్ళకి ఇది ఒక వరం లాంటిది అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. మరి ఇక దిగుబడి విషయానికి వస్తే మనకి 3వ సంవత్సరం నుంచి మొదలవుతుందని చెప్పారు. అవును. ఎంత టన్నేజ్ వస్తుంది మనకి, ఎంత కాలానికి పూర్తి స్థాయిలో తీసుకునే అవకాశం ఉంది టన్నేజ్? నాకు 3rd year తర్వాత వస్తుంది అని చెప్పారు. అది కొద్దిగా వస్తుందని చెప్పారు. అది నేను నా క్యాల్కులేషన్ ప్రకారంగా నా ల్యాండ్స్లో 10 టన్నులు పర్ ఎకర్కి వచ్చింది. టోటల్గా కంపేర్ చేస్తే ఎకరాకి 10 టన్నులు, ఒక ఎకరాకి 10 టన్నుల ప్రకారంగా వచ్చింది. ఇంకా కొద్దిగా ఉంది, ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ సెకండ్ దిగుబడి వచ్చే లోపున అది డబల్ అవుతుంది అని చెప్పారు, 20 tons per acre. అలాగే వెళ్తూ ఒక 7th yearకి 40 tons వరకు వస్తుంది అని చెప్పారు, 40 టన్నుల వరకు వస్తుంది. మన ఏరియా కొద్దిగా డ్రై ఏరియాకి 40 tons. ఇంకా వెట్ ఏరియా అస్సాం అట వాళ్ళైతే 100 టన్నులు తీస్తున్నారు, 100 టన్నులు కూడా తీస్తున్నారు సార్. ఈ ఏరియాలో మాత్రం నేను 25-30 వచ్చినా కూడా చాలా అనుకున్నాను, 40 వస్తుంది గ్యారెంటీ వస్తుంది. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ఎరువులు వేసుకుంటే, పేడ ఎరువులు కానీ ఇలాంటివి వేసుకుంటే మంచి నీళ్ళు ఇస్తే దిగుబడి పెరిగే అవకాశం కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మీరు నీళ్లు ఎంత ఇస్తే అన్ని బాంబులు గట్టిగా వస్తాయి, వెయిటేజ్ పెరుగుతుంది. వర్షాకాలం మాత్రం ఎక్సలెంట్ గ్రోత్, 3 నుంచి 4, ఒక్కొక్క దగ్గర 5 కూడా చూసేసాము ఒకేసారి. అట్ ఏ టైం 5 పిలకలు కొత్త వచ్చిండేవి. అది వచ్చినప్పుడు 1 year కావాలి దానికి. టోటల్ వాటర్ అంతా పోయేసి ఫైబర్ కంటెంట్ ఎక్కువ అయ్యేదానికి వెయిటేజ్ వస్తుంది. అప్పుడు ఫైబర్ కంటెంట్ వచ్చిందంటే వెయిటేజ్ వస్తుంది. అప్పుడు 40 tons 50 tons కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరిగా అసలు విషయానికి వస్తే మార్కెటింగ్ అనమాట.
ఎక్స్ డెఫినెట్లీ సార్. మరి కొత్త పంట, మరి మార్కెట్ మీకు ఎట్లా ఉంది, ఎట్లా సేల్ చేసుకుంటున్నారు, ఏ పర్పస్ అంటే ఫ్యాక్టరీలకి ఏమైనా సేల్ చేస్తున్నారా, ఆ వివరాలు. సార్ స్టార్టింగ్ వచ్చేసి థర్డ్ ఇయర్లో చిన్న మొక్కలు ఉంటాయి, చిన్నవి ఉంటాయి. ఇవి వచ్చేసి రైతులు తీసుకోపోతున్నారు, మన రైతులు టమోటో స్టాకింగ్. దేనికోసం సార్? టమోటో స్టాకింగ్ తీసుకోపోతున్నారు. టమోటాకి పందిర్ల కోసం తీసుకోపోతున్నారు. ఇవి వచ్చేసి 80 రూపీస్ పెట్టాను. ఇదానికి సప్రము అట్లా అవుట్లకి తీసుకోపోతున్నారు లావుటివి. ఇది ఇంకా కొత్త ఫ్రెష్ అండి, ఇది చూడండి, ఇది వాళ్ళు అది తీసుకోపోతున్నారు. పూర్తిగా ఫామ్ అయిందని మనకి ఎట్లా తెలుస్తుంది? ఇది ఇంకా కొత్తది, ఇది ఇంకా 1 ఇయర్ పోవాలి. ఇవి అన్నీ పడిపోతాయి కిందకి. ఇవి ఉన్నాయంటే ఇవి ఉన్నాయంటే ఇంకా పెరగాలి అనేది మనకి. అవును, ఇంకా ఫ్రెష్ మన్నా వచ్చినది, రీసెంట్గా వచ్చినది. చూడండి పైన కావాలంటే చూసుకోండి, ఇంకా చిన్నగా రైజోమ్ కొత్తగా వచ్చినది. రీసెంట్ వర్షాలకి పైకి పెరిగిండేవి ఇవి. అదంతా ఫుల్గా అయిపోయేసి దాని లోపల ఉండేదంతా హాలోనెస్ తగ్గి ఫైబర్ కంటెంట్ ఎక్కువ వస్తుంది, వాటర్ కంటెంట్ ఉంది. ఇప్పుడు ఈవెన్ చేత్తో కట్ చేయాలంటే కూడా కట్ చేయొచ్చు. ఇది ఇట్లా బెండ్ చేస్తే కట్ అయిపోతుంది. ఫామ్ కాలేదు కాబట్టి ఇది కట్ చేసే కాదు, ఇది అదంకినా చిన్నది. ఇది అప్పుడే 1 ఇయర్ అయిపోయింది. ఇది తీసుకోపోవచ్చు, కావాలంటే రైతులు స్టాకింగ్ కోసం వాడుకుంటారు. ఇది తీసుకోపోవచ్చు. అప్పుడే కొద్దిగా బ్రౌనిష్ కలర్ వస్తుంది, ఎల్లోయిష్ బ్రౌన్ వస్తుంది. ఇది ప్యూర్గా గ్రీన్ ఉంటుంది. అది బాగుంది చూడండి, అది డార్క్ గ్రీన్ అయింది. డార్క్ గ్రీన్ ఉంది, అది కొద్దిగా పర్వాలేదు. అది కొద్దిగా డార్క్ గ్రీన్ ఉండేది, డార్క్ గ్రీన్ ఉండేది కొద్దిగా ఏజ్ కొద్దిగా అయినట్లు ఉంటుంది. ఈ సైడ్ బ్రాంచెస్ వచ్చాయనుకోండి ఇలాగా, ఈ స్టార్ట్ అయిన ఈ సైడ్ బ్రాంచెస్ అంటే పైన పోయేది స్టాప్ అయిందని. ఇది ఉండే వరకు ఇంకా పైకి వెళ్తా ఉంది అని. ఇది స్టాప్ అయినాక పడిపోతాయి. ఈ కొమ్మలు ఉంటే ఇంకా స్టాప్ అనమాట, స్టాప్ వచ్చాయని. ఇది కట్ చేసుకోవచ్చు, ఇంకా ఇది కట్ చేసుకోవచ్చు, ఇది అయిపోయింది అని. వంశీకృష్ణ గారు, ఇప్పుడు ఈ కొమ్మ ఉంది, ఇది అవును, ఇది పూర్తిగా ఫామ్ కావాలంటే ఎంత కాలం పడుతుంది? 1 ఇయర్ అంతా మినిమం 1 ఇయర్ కావాలి. 6 monthsలో తీసుకోవచ్చు, బట్ క్వాలిటీ ఉండదు. లెంత్ వచ్చేసి ఇప్పుడు 3rd ఇయర్ తర్వాత 30 feet అంతా గ్యారంటీగా దొరుకుతాయి మనకి. అంటే 3 బంబులు చేసుకోవచ్చు. 10 feet 3 ఏళ్ళు వెయిట్ చేయాలి పూర్తిగా ఫామ్ కావాలంటే. 1 ఇయర్ కావాలి. 1 ఇయర్ కావాలి. ఆఫ్టర్ 3rd ఇయర్ ఏమైనా రాని. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ వచ్చిండేది. ఇది ఒక 15-20 feet దగ్గర ఉన్నాయి. ఇంకా స్టాప్ అది, ఇది ఇంతే స్టాప్. అది పెరగదు, లావు కూడా అవ్వదు, అలాగే ఉంటాయి. అందరికీ మిస్కాన్సెప్షన్ అంటే ఇంకా లావ్ అవుతుంది అని. ఒక్కసారి సైడ్స్ వచ్చినాయంటే లావు స్టాప్ అయిపోతుంది. పిలకలు అయితేనే సైడ్కి వెళ్ళిపోతాయి. పిలకలు పైన స్టాప్ అయిపోయిందంటే లావు కూడా స్టాప్ అయిపోతుంది, హైట్ స్టాప్ అయిపోతుంది. అప్పుడు కట్ చేసుకోవచ్చు. అప్పుడు ఫుల్గా ఫార్మేషన్ అయినా కట్ చేసుకోవచ్చు. కొత్త పిలక వస్తుంది కదా, అది ఇంకా లావు వస్తుంది. అది లావు పెరిగేది 7th ఇయర్ వరకు పెరుగుతూనే ఉంటుంది. అక్కడికి బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. 7th ఇయర్కి థిక్నెస్ స్టాప్ అయిపోతుంది. సార్, ఇక ఆదాయం విషయానికి వస్తే అవును సార్, ఎట్లా ఉంది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మనకి ఒక 10 టన్నులు వస్తుందని చెప్పారు. అవును, టన్ను 6,000 పోయా కూడా 60,000 వస్తుంది, ఎటువంటి పెట్టుబడి లేకోకుండా. ఎగ్జాక్ట్లీ. ఇక మ్యాక్సిమం మనము 7th ఇయర్ నుంచి 40 టన్నుల దాకా తీసుకొచ్చున్నారు. అవును, అప్పుడు 6,000 వేసుకున్నా కూడా దాదాపు 2.5 లక్షలు వస్తుంది, ఎటువంటి పెట్టుబడి లేకోకుండా. అవును సార్. ఎట్లా ఉంటుంది ఎవరన్నా కొత్తగా సాగు చేసుకోవాలనుకుంటే వాళ్ళకి మార్కెటింగ్ అయితేనేమి, ఈ వివరాలు? ఇది డిమాండ్ పైన ఉంటుంది సార్. ఇప్పుడు స్టార్టింగ్ ఇయర్ అని 6,000 పెట్టాము. నెక్స్ట్ ఇయర్ రేటు చేంజ్ చేయొచ్చు మేము, ఎందుకంటే థిక్నెస్ లావు ఎక్కువ అయిపోతాయి, ఆ టైంలో డిఫరెన్స్ అవుతాయి. ఇప్పుడు వచ్చేసి టమాటో వాళ్ళంతా తీసుకుపోతున్నారు. నెక్స్ట్ ఇయర్ బీరకాయలు వాళ్ళు తీసుకుపోతారు. తర్వాత వచ్చేసి మార్కెటింగ్ వీళ్ళు వెదర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు తీసుకుపోతారు. మేదర్ వాళ్ళు అంటారు ఇక్కడ ఏరియాలో, వాళ్ళు తీసుకుపోతారు. అలాగే కంటిన్యూగా చూసేసి మేము వచ్చేసి పిల్లెట్ ప్లాంట్ పెట్టాలని ఉన్నాము ఫ్యూచర్లో. దానికోసం ఇదంతా అంటే ఫ్యూయల్ పర్పస్, బయోమాస్. దానికి ఆల్టర్నేటివ్గా, కోల్కి ఆల్టర్నేటివ్గా ఇక్కడ నియర్ బై కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. నియర్ బై తోర్నగల్లో అనే విలేజ్ ఉంది, ఆ ఏరియాలో కంపెనీస్ ఉన్నాయి. పవర్కి పోవచ్చు, ఈవెన్ పేపర్ ఇండస్ట్రీ కూడా పోవచ్చు. అది కూడా మంచి స్కోప్ ఉంటుంది. వాళ్ళు వచ్చేసి 15,000 నుంచి 20,000 వరకు తీసుకుంటారు, డిపెండ్ అవుతుంది. ఎట్లా అంటే క్వాంటిటీ, ఎట్లా క్వాంటిటీ టన్నేజ్ లెక్క. పిల్లెట్స్ కానీ ఈవెన్ పేపర్ ఇండస్ట్రీకి పౌడర్ కావాలా, వాళ్ళకి కొద్దిగా తక్కువ 16,000 అట్లా ఉంటుంది. ఎందుకంటే ప్రాసెసింగ్ అయిందే లేదు. పిల్లెట్స్ ప్రాసెస్ అయి ఉంటుంది, ఒక 4,000 ఎక్కువ అవుతుంది, 20,000 వరకు పోతుంది టన్నేజ్కి, 1 టన్నుకి. అలాగే మీరు క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇప్పటివరకు అంతా 4th ఇయర్ వరకే ఉన్నాను, ఫ్యూచర్ ఇంకా తెలియదు, చూడాలి అదే ఎలా ఉంటుందని.
చూడాల్సింది మనం. వంశీ గారు, ఎవరైనా కొత్తగా సాగు చేసుకోవాలనుకుంటే ఎలాంటి వాళ్ళకైతే ఈ వెదురు సాగు అనుకూలంగా ఉంటుంది? ఎందుకంటే ఎగ్జాక్ట్ ఆ వీడియోలు చూసేసి ఏదో ఇట్లా వస్తుంది అట్లా ఎవరు ఇబ్బంది పడకూడదు, ఏదన్నా కూడా ఓపెన్ గా మాట్లాడుకోవాలి. ఇది ఎంతవరకు రైతుకి ఉపయోగపడుతుంది, ఎలాంటి రైతులకు ఉపయోగపడుతుంది? రైతు వచ్చేసి 1 ఎకరా 2 ఎకరాలు ఉంటాయి కదా, వాళ్ళకి ఒక్కటే చెప్పేది, బార్డర్ పెట్టేసుకోండి, కంచె కోట అంటారు కదా, అలా ఫార్మేషన్ అయిపోతుంది. అంటే బార్డర్ క్రాప్ చుట్టూ పెట్టేయండి. దాని నుంచి మీకు అడ్వాంటేజెసే ఉంటాయి. గాలి ఆపుతుంది, అరటి చెట్లు వాళ్ళకి గాలి ఆపితే ఎంతో ప్రొటెక్షన్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ బయట నుంచి వచ్చేది తగ్గుతుంది. హీట్ వేవ్స్ అంటాం, అది కూడా చాలా వరకు తగ్గిస్తుంది. పంట ఎండాకాలంలో మనకి మంచిగా యూజ్ అవుతుంది. ఇవన్నీ కట్ చేసిండేవి చూడండి, ఇవన్నీ కటింగ్ అయ్యిండేవే. సరే, ఇదంతా వేస్టేజ్. బిజినెస్ చేసేవాళ్ళు, పిల్లెట్స్ యూజ్ చేసేవాళ్ళు కూడా ఇదన్నీ తీసుకొని పౌడర్ చేసేసి అగ్రికల్చర్ అంటే పిల్లెట్స్ మాదిరి కన్వర్ట్ చేసేసి యూజ్ చేసుకోవచ్చు. వేస్టేజ్ అనేది ఈ వెదర్లో ఏమీ లేదు. అంటే ఈ వేస్టేజ్ అంతా రైతులకు కావాల్సిన కర్రలు కొట్టిన తర్వాత, అంటే టమోటాకి పందిరికి కానీ బీరకు కానీ వచ్చిన తర్వాత వచ్చిన వేస్టేజ్ ఇది పిల్లెట్స్గా కన్వర్ట్ చేసేసుకొని వాడుకోవచ్చు. వ్యర్థం అంటూ ఏమీ లేదు. ఆకులు, కొమ్మలు, చిన్న చిన్న కొమ్మలు, ఇవన్నీ పిల్లెట్స్ రూపంలో చేసుకోవచ్చు. మిగిలిపోయిన వ్యర్థాలను కూడా పచ్చివి కూడా వాడుకోవచ్చు మీరు కావాలంటే. ఇది ఎండిపోయింది ఇంకా బాగుంటుంది, వాళ్ళకి పచ్చిది కూడా వాడుకోవచ్చు. రైతులకు వచ్చేసి ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే, ఇప్పుడు ఎక్కడ వ్యవసాయం పండుదు అక్కడ చౌల్నాలు ఉంటుంది, అట్లా దాంట్లో వేసుకున్నా కూడా వస్తుంది. కొద్దిగా టైం పీరియడ్ ఎక్కువ వచ్చు, 3 కాకుండా 5 ఏళ్ళు కానీ వాళ్ళకంతా వేస్టేజ్ అంతా కాదు. అంటే మనం పూర్తిగా నిరుపయోగంగా వదిలేసే బదులు ఇలాంటివి వేసేసి మొదట్లో డ్రిప్ వేసేస్తే కాస్త టైం పడుతుంది. 3 ఏళ్ళకి వచ్చింది. వేస్ట్ ల్యాండ్ అంటారు కదా, అది కూడా యూజ్ అయిపోతుంది. ఆఫ్టర్ 30 years ఆ ల్యాండ్ కూడా ఫర్టైల్ అయిపోతుంది అని చాలా మంది చెప్తారు. ఎందుకంటే ఆకు పడి ఉంటుంది, లైవ్ మల్చింగ్ మనకు కనిపిస్తుంది, ఆకు పడుతుంది. ఇదంతా మల్చింగ్ అయింటుంది కదా, ఈ ఆకుని మళ్ళీ రోటోవేటర్ వేసి రొటేషన్ చేసేస్తే మంచి సత్వనాలు అయిపోతుంది. సహజ సిద్ధమైన ఎరువు, ఎగ్జాక్ట్లీ సహజ సిద్ధమైన ఎరువు కూడా ఫార్మేషన్ అయిపోతుంది. మనం ఏమి దానికి పెట్టేదేం లేదు, అది కూడా అడుగుదు. ఓన్లీ నైట్రోజన్, వర్షం వచ్చినప్పుడు వచ్చే నైట్రోజన్ కావాలంటుంది. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు నార్మల్ నైట్రోజన్ తీసుకొచ్చి పెడదామని, బట్ అవసరం రాలేదు కూడా పెట్టేదానికి. తర్వాత బిజినెస్ చేయాలా, ఇదంట్లో పిల్లెట్ ప్లాంట్ ఏమైనా చేయాలా, వేరే ఏమైనా చేయాలా అనే వాళ్ళకి ఒక్క వెరైటీ పెట్టొద్దండి, 2-3 వెరైటీలు పెట్టుకోండి. ఎందుకంటే ఒకటి ఫెయిల్యూర్ అయిందంటే, ఒకటి మార్కెట్ ఏమైనా డౌన్ అయింది, ఇంకొక దానికి పోవచ్చు. పిల్లెట్ కాకుండా ఇంకా అగరబత్తి కాకుండా ఇంకొక వేరే ఏదానికన్నా కన్స్ట్రక్షన్ దానికి వెళ్తాము అంటే 3-4 వెరైటీ పెట్టవచ్చు. బ్యాంబూన్ బాస్ అంటారు, లాఠీ బాస్ అంటారు, చాలా వరకు యూజ్ అవుతాయి. ఎందుకంటే పోలీస్ లాఠీ బాస్ నుంచే వాడతారు. ఆ వెరైటీ రాజస్థాన్లో చాలా వరకు వేసుకుంటారు. ఎడార్లోనే అట్లా పెరుగుతుందంటే మన పక్క ఇంకా చాలా బాగా పెరుగుతుంది. అది చాలా లావు కాదు, ఇంతే ఉంటుంది. లాఠీ ఎంత ఉంటుందో అదే సైజులో ఉంటుంది. అది పెట్టుకున్నారనుకో, టమోటో వాళ్ళకి టమోటో స్టాకింగ్ వస్తారు రైతులు, చాలా యూజ్ అవుతుంది వాళ్ళకైతే. వంశీకృష్ణ గారు, ఇది ఫ్లవరింగ్ వచ్చిండేది చూడండి మీకు, ఇది ఎంత జొళ్ళు, ఇదంతా ఏమీ లేదు. ఇంక ఈ చెట్టు పెరగదు, అప్పుడే సన్నగా అయిపోయినాయి. ఇది మొన్న రీసెంట్గా వచ్చిండేది, దాని కింద లావు థిక్నెస్ తక్కువ అయింది చూడండి. దాంట్లో ఆకులు లేవు అంటే ఇవి ఫ్రెష్ ఆకులు, ఇది సన్నగా అయిపోతుంది. ఇంక ఈ చెట్టు చనిపోతుంది, ఇంకా ఏమి ఉండదు. ఈ దాంట్లో బల్కోలో ఇది ప్రాబ్లం ఉంది మన ఏరియాకి. వంశీకృష్ణ గారు, ఈ వెదురు సాగు యాజమాన్య పద్ధతులు, అలాగే మార్కెటింగ్ గురించి, అలాగే ఎవరైనా కొత్తగా రైతులు పెట్టాలనుకునే వాళ్ళకు మంచి సలహాలు ఇచ్చారు. ఎవరికైనా సందేహాలు ఉంటే మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తారా? డెఫినెట్లీ. నా నంబర్ వచ్చేసి 9844477978. ఈ నెంబర్కి ఎప్పుడైనా కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఏమైనా బిజీ ఉన్నానంటే మెసేజ్ పెట్టేయచ్చు, నేను రిప్లై ఇస్తాను తర్వాత. శ్రీకృష్ణ గారు, ఈ వెదురు సాగు గురించి చాలా సమగ్రంగా మంచి వివరాలు తెలియజేశారు. నమస్కారం సార్. నమస్తే సార్, థ్యాంక్ యూ సార్.